ఛానల్ సబ్స్క్రైబర్లకు నమస్కారం. విదేశాల్లో పనిచేసే భారతీయులు ప్రపంచ చరిత్రలో ఒక మహాద్భుతమైన రికార్డును సాధిస్తున్నారు ఫ్రెండ్స్. ప్రపంచంలో ఏ దేశము సాధించని ఒక గొప్ప రికార్డు సాధించి భారతీయులు తమ దేశం పట్ల ఉన్నటువంటి వారి ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. 2022వ సంవత్సరంలో విదేశాల్లో పనిచేసేటువంటి భారతీయులు అంటే ఎన్ఆర్ఐలు భారతదేశానికి ఒకే ఒక సంవత్సరంలో $111 బిలియన్ ఫారిన్ రెమిటెన్స్ రూపంలో పంపించారు. ఫారిన్ రెమిటెన్స్ అంటే విదేశాల్లో పనిచేసేటువంటి ప్రజలు తమ మాతృదేశానికి పంపించేటువంటి డబ్బులన్నమాట. ప్రపంచంలో ఏ దేశం కూడా వారి పౌరుల ద్వారా $100 బిలియన్ ఎప్పుడూ అందుకోలేదు. కానీ ఒక్క భారతదేశం మాత్రం ఏకంగా 2022వ సంవత్సరంలో $111 బిలియన్ అందుకుంది. ఈ $111 బిలియన్ అనేది మన దేశ జీడిపిలో 3%. ఈ కళ్ళు చెదిరే $111 బిలియన్ ఎంత ఎక్కువ అంటే చిన్న చిన్న దేశాలైన గ్వాటెమాలా, లక్సెంబర్గ్, బల్గేరియా, పనామా, శ్రీలంక, మయన్మార్ లాంటి దేశాల జీడిపి కంటే చాలా ఎక్కువ. సాధారణంగా మన దేశానికి ఈ ఫారిన్ రెమిటెన్స్ అనేది ఎక్కువగా గల్ఫ్ దేశాల నుండే వస్తూ ఉంటుంది. ఎందుకంటే భారత్ నుండి గల్ఫ్ దేశాలకు కన్స్ట్రక్షన్ రంగంలో మరియు దాని అనుబంధ రంగాల్లో పనిచేసేందుకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టే మనకు గల్ఫ్ దేశాల నుండే ఎక్కువగా ఈ ఫారిన్ రెమిటెన్స్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా మన దేశానికి వేరే దేశాల నుండి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఫారిన్ రెమిటెన్స్ వస్తున్నాయి. మన దేశ ప్రజలు ఇప్పుడు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళి అక్కడ హై స్కిల్డ్ ఉద్యోగాలలో చేరి బాగా పెద్ద మొత్తాలలో జీతభత్యాలు పొందుతూ ఆ డబ్బులను భారతదేశానికి పంపించేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ $111 బిలియన్ రెమిటెన్స్లో 36% డబ్బులు మనకు అమెరికా, యూకే, సింగపూర్లలో పెద్ద పెద్ద హైటెక్ కంపెనీలలో అత్యంత నైపుణ్యమైన హై స్కిల్డ్ ఉద్యోగాలలో పనిచేస్తూ మన దేశ పౌరులు మన దేశానికి పంపించినటువంటి డబ్బులే. ఈ కళ్ళు చెదిరే రెమిటెన్స్ అమౌంట్ చూసిన వరల్డ్ బ్యాంక్ భారత్కు ఇదే విధంగా 2024వ సంవత్సరంలో కూడా విపరీతంగా రెమిటెన్స్ వచ్చేస్తాయి అని చెప్పి అంచనా వేస్తోంది. అసలు భారతీయులు ఎందుకు ఇంత రికార్డు స్థాయిలో డబ్బులు తమ మాతృభూమికి పంపించేస్తున్నారు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకున్నటువంటి సాంస్కృతిక అలవాట్లు, విదేశాల్లో కష్టపడి పని చేస్తూ తమ స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలను పోషించుకునేందుకోసం డబ్బులు పంపించడం, ఈ విధంగా చాలా అలవాట్లు ఉన్నాయి. అట్లాగే సేవింగ్స్ అనేటువంటి మంచి అలవాటు ఉన్న మన వాళ్ళు డబ్బులు సేవింగ్స్ చేసేందుకు డబ్బులను భారత్కు పంపుతున్నారు. విదేశీ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండటం వలన మన వాళ్ళు ఎక్కువ వడ్డీ వస్తుందని, దానితో పాటు ట్యాక్స్ రాయితీలు కూడా మన దేశంలో లభిస్తాయని డబ్బులు మన దేశానికి పంపిస్తున్నారు. ఒకానొక ఎస్టిమేట్ ప్రకారం మన దేశంలో మన ఎన్ఆర్ఐలు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో $143 బిలియన్ పెట్టుబడులు పెట్టుకొని కూర్చొని ఉన్నారట. ఇది ప్రతి సంవత్సరము $10 బిలియన్ చొప్పున వేగంగా పైకి పెరుగుతూనే ఉందట. ఈ విధంగా డబ్బులు ప్రవాహంలా రావడానికి మన సాంస్కృతిక అలవాట్లతో పాటు మరొక పెద్ద కారణం ఏంటంటే సులభంగా డబ్బులు పంపించేటువంటి సౌకర్యాలు ఉండడం. మోడీ గారి పుణ్యమా అని మన దేశంలో డిజిటల్ ఇండియా అనేటువంటి అద్భుతమైన మోడీ ఐడియా ఇప్పుడు విదేశాల్లో ఉన్న మన వాళ్ళు తమ మొబైల్ ఫోన్ల ద్వారా సులభంగా డబ్బులను ఇండియాకు పంపించేస్తున్నారు. ఇప్పుడు మన దేశపు యూపీఐ సిస్టమ్ను సింగపూర్లోని పేనౌ అనేటువంటి పేమెంట్ సిస్టంతో ఇంటగ్రేట్ చేయడం ద్వారా ఇప్పుడు సింగపూర్ నుండి భారత్కు అతి తక్కువ ఖర్చుతో వేగంగా డబ్బులు వచ్చేస్తున్నాయి. దానివల్లనే ఇప్పుడు సింగపూర్ నుండి మన దేశానికి డబ్బులు విపరీతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సిస్టమ్స్ వలన సింగపూర్ నుండి రోజుకు కనీసం 100 ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. నెలకు కనీసం 3000 ట్రాన్సాక్షన్స్ జరిగి సింగపూర్ నుండి భారత్కు డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన దేశం యూపీఐను ఇంకా మరికొన్ని దేశాలకు విస్తరించాలని చాలా దేశాలతో మాట్లాడుతోంది. చివరిగా వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం ఈ ఫారిన్ రెమిటెన్స్ 2023లో $125 బిలియన్, 2024లో $135 బిలియన్ ఉండబోతోంది అని ప్రకటన చేసింది. దీని అర్థం 111, 125, $135 బిలియన్ మన ఎన్ఆర్ఐలు ఈ 3 ఏళ్లలో మన దేశానికి ఇచ్చారన్నమాట. ఇంతకు మించిన గొప్ప వార్త మనకు ఇంకేముంటుంది చెప్పండి ఫ్రెండ్స్. ఇదంతా ఎలా సాధ్యమైందంటే మన విద్యా విధానం, మన సాంస్కృతిక అలవాట్లు, మన క్రమశిక్షణ, ఉద్యోగం పట్ల మనకున్నటువంటి శ్రద్ధ, నిష్ఠ, మన కష్టపడే మనస్తత్వం, వీటన్నింటికీ తోడుగా మన మోడీ తెచ్చినటువంటి డిజిటల్ పేమెంట్ విధానం.
ఇలా ఇవన్నీ కలిసి మనకు ఈరోజు ఈ విధంగా బిలియన్ డాలర్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఎప్పుడైనా మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇలాంటి అద్భుతమైన విజయాలను ఎన్నో మరెన్నో చూడగలుగుతాము. భారత్ మాతాకి జై. మిమ్మల్ని మరొక వీడియోలో కలుసుకుంటాను. మీ అందరికీ నమస్కారం.